గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 4వ తారీఖు రోజు అడ్వకేట్ స్వప్న, ఆమె చేవెళ్లకు సంబంధించిన అడ్వకేట్, పొద్దున్నే ఏందది ఆ భూమి కొలతలకు సంబంధించి, అంటే ఆమెకు సంబంధించిన భూమే అది, వాళ్ళ అమ్మగారు ఇద్దాం అనుకున్నారు. ఆమెకి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. మొత్తం 10 ఎకరాలున్నది వాళ్ళ ఆస్తి. యాక్చువల్లీ 6 ఎకరాలేమో వాళ్ళ అన్నకు, 4 ఎకరాలేమో స్వప్నకు, ఇప్పుడు అడ్వకేట్ స్వప్నకు. అది ఇష్టం లేదట అన్నకి. ఆల్రెడీ 2 సార్లు మర్డర్ అటెంప్ట్ చేసిండు, అది అందరికీ తెలిసిందే. ఈమె కూడా పోరాటం చేసింది, ఎవరు కూడా ఆమెకు సాయం కూడా చేయలే. అడ్వకేట్ అయ్యుండి పోలీసులు కానీ ఇంకెవరు కానీ ఆమెకు మద్దతు కూడా నిలవలేదు. లాస్ట్కి వస్తే ఆమె ప్రాణాలు కూడా కోల్పోయింది. ఇప్పుడు లాస్ట్కి వస్తే అడ్వకేట్లు రోడ్ల మీదకి వచ్చి ఆమె కోసం పోరాటం చేసే పరిస్థితి కాడికి వచ్చిందంటే ఇక మనం ఏడున్నామో నాకైతే అర్థమవుతలేదు. అందుకే ఈ విషయం అసలు వాళ్ళ వీళ్ళతో ఎందుకు, డైరెక్ట్గా అడ్వకేట్లతోనే మాట్లాడితే అయిపోతుంది కదా. మనతో పాటు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు, మనకు తెలుసు, అందరికీ సుపరిచితులే. మరి అసలు ఏమవుతున్నది, వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేయడం ఏంది, అసలు రోడ్ల మీదకి వచ్చి అడ్వకేట్లు ధర్నా చేసుడేంది, మన అసంటోళ్ళు ఎటు పోవాలి మరి న్యాయం కోసం? మాట్లాడదాం ఒకసారి. నమస్తే సార్. నమస్కారం సార్. నాకైతే వింతగా అనిపిస్తున్నది, మీరే మీకోసం పోరాటం చేయడం ఏంది సార్? అది 4వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే అడ్వకేట్ని చంపడం ఏంది, దానికోసం మీరు పోరాటం చేయడం ఏంది? అసలు నాకు అర్థమవుతలేదు. 2 సార్లు అటెంప్ట్ అయితే మీరందరూ ఏం చేసిర్రు? ఈరోజు వచ్చి ధర్నా చేస్తే పాపం పోరాని ప్రాణం పోయిందా లేదా? మరి ఎట్లా? మేము పోరాటం చేయడం అంటే మేము మనుషులం కాదు ఎట్లా. కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు ఈ భూముల రేట్లు పెరుగుడు, సమాజంలో కుటుంబం మీద, బంధాల మీద, బంధుత్వాల మీద విలువలు తగ్గిపోవడము, డబ్బే ప్రాధాన్యం, డబ్బే ప్రాముఖ్యం అని చెప్పేసి వ్యవస్థ మొత్తం కూడా పైసలు చుట్టూ చక్కర్లు కొడుతుందని చెప్పేసి మనకందరికీ తెలుసు. అడ్వకేట్లే ఎందుకు కొట్లాడుతున్నారు, అడ్వకేట్ల పరిస్థితి అంటే సాధారణ పౌరులలో, ప్రజలలో అడ్వకేట్లు కూడా మనుషులు అనే విషయాన్ని మనం కూడా మర్చిపోతున్నాము. అది ఒకసారి మళ్ళీ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది మీరు గుర్తు చేసుకుంటున్నారా? అచ్చా, మేము కూడా, మాకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని ఎట్లా మరి? కదా మరి ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఉంటే అది వేరు, పర్సనల్ సెక్యూరిటీ లేకుండా పోతుందని చెప్పేసి ఇలా అడ్వకేట్ రోడ్ల మీదకి వచ్చేసి కొట్లాడే పరిస్థితి, ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వాలను కదిపే, కూల్చే హక్కు చట్టం, రాజ్యాంగం మనకు కలిగించినప్పటికీ ఆ రాజ్యాంగంలో భాగస్వాములుగా న్యాయమూర్తులకు ప్రభుత్వానికి మధ్యలో ఉండే న్యాయవాదులకే ఇవాళ రేపు రక్షణ కరువైంది. న్యాయవాదులు పోతే కనీసం పోలీసులు కేసులు కూడా రిజిస్టర్ చేస్తలేరు, పట్టించుకుంటలేరంటే నిజంగా పోలీసుల అహంకారమా, లేదంటే కనుక ప్రభుత్వాలు పోలీసులను అంత నెత్తికెక్కించుకున్నాయని చెప్పేసి ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి కొట్లాడుతూ ఉన్నారు, అరిచి గీగ పెడతా ఉన్నారు. అంటే పోలీసులు ఎందుకు సహకరిస్తలేరు అని అంటే ఓ మాట అడుగుతా సార్. మీరు బెదిరిస్తారేమో, ఏదైనా కేసు రాగానే అట్లట్లా చేస్తావు, ఇట్లట్లా చేస్తావు అని మీరు బెదిరిస్తారేమో, అందుకని అబ్బా దొరికింది ఇక మాకు కూడా టైం అని చెప్పి వాళ్ళు కూడా అంటే చేస్తున్నారేమో. మరి ఒక ప్రాణము, మనది ప్రాణం హానిలో ఉన్నది, మమ్మల్ని చంపేస్తాడు, నా సొంత అన్నని చంపబోతుండు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అరిచి గీగి పెట్టిన ఒక మహిళను పట్టించుకొని పోలీస్ స్టేషన్లు, పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిఐలు, ఆ పై అధికారి దగ్గరికి అని చెప్పి ఒక డీసీపీ దగ్గర పోతే డీసీపీ పట్టించుకోకపోతే బార్ అసోసియేషన్లో ఆమె కంప్లైంట్ చేసి బార్ ప్రెసిడెంట్కు ఇంటిమేషన్ ఇచ్చి ఆ బార్ ప్రెసిడెంట్ వచ్చి హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కు కంప్లైంట్ చేస్తే ఆయన డీసీపీతో మాట్లాడినా కూడా పట్టించుకొని వ్యవస్థల మనం బతుకుతున్నామంటే ఇది ప్రభుత్వానికి సిగ్గిచేట, లేదంటే కనుక న్యాయ వ్యవస్థకి సిగ్గిచేట, న్యాయవాదులకు సిగ్గిచేట అనేది నిజంగా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి, పోలీసుల విజ్ఞత. మీ దగ్గర కూడా నాకు తెలిసి డిఫరెంట్ గ్యాంగ్లు ఉన్నట్టున్నాయి, డిఫరెంట్ గా మీరు కూడా డివైడ్ అయిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది సార్. డివైడ్ ఏడొచ్చింది సార్, రాష్ట్రం స్తంభించిపోవాలి కదా, ఏడ జరుగుతుంది అట్లా. కేసులు వచ్చి వాదించుకునేటప్పుడు డివైడ్ అవుతాం కావచ్చు, ఏది కేసుకు జస్టిఫికేషన్ చేసే ప్రాసెస్లో. కానీ న్యాయవాదులకు ఇబ్బంది అయిన తర్వాత ఎవరు కూడా డివైడ్ కాదు. కాకపోతే ఏంటంటే మా అడ్వకేట్లకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెల్లారితే పొద్దుకు అలా కేసులు చూసుకోవాలి, వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ కేసులు లిస్ట్ అయితే వాళ్ళని ఆర్గ్యూ చేసుకోవాలి, వాళ్ళు అప్పేర్ కావాలి.
న్యాయవాది చచ్చిపోతే ఆమె కోసం కొట్లాడాలన్నంత నిజంగా ఇప్పుడు కొన్నిసార్లు నేను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఒక కోతి చచ్చిపోతే 10 కోతులు వస్తాయి, ఒక కుక్క చచ్చిపోతే 10 కుక్కలు వస్తాయి, 10 పంది చచ్చిపోయినా కూడా 10 పందులు చేడిస్తాయి కావచ్చు. కానీ నిజంగా ఒక న్యాయవాది చచ్చిపోయినంటే 100 మంది జమ అయితే లేరు. అటువంటి పరిస్థితులలో ఈరోజు న్యాయవాదులు మేము ఉన్నామంటే నిజంగానే నాకు కూడా మీరు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. చేవెళ్ళ బార్ నుంచి వచ్చేసి పాపం హైకోర్టులో 50 మంది 60 మంది వచ్చేసి దేహి అని చెప్పేసి వాళ్ళు అడుగుకుంటున్నారు మాకు సహాయం చేయాలని చెప్పి. రేపు తెల్లారి 10 నిమిషాలు తెల్లారి మీకే ఆ పరిస్థితి వస్తే మాకే గదే అంటే 10 మంది వస్తారన్నట్టు అంతేనా? వస్తుంది మరి, అదే పరిస్థితి వస్తుంది. అదే 10 మంది గదే 10 మంది వస్తారు, అరుస్తారు, గీ పెడతారు, ఊరుతారు, ఊకుంటారు, జెర్సేపు రాస్తారు, ఒక చేస్తారు, రోడ్డు మీద కూర్చుంటారు. మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. ఎంతమంది ఎన్ని రోజులు కావాలి? చచ్చిపోయేంత వరకు కావాలన్నా? ఎంతమంది చచ్చిపోవాలి? ఎన్ని ప్రాణాలు కావాలి? కనీసం ఇప్పుడు ఓ 10 మంది 20 మంది 50 మంది వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాలను దృష్టి సాధించాలి. దాని మీద ప్రభుత్వాలకు ఒక ఆలోచన రావాలి. నిజంగా వీళ్ళకి రక్షణ కావాలి, రక్షణ కల్పించినప్పుడు కనీసం అధికారుల మీద కూడా చర్య తీసుకుంటలేరు. ఇవాళ అరే ఆ ఎస్ఐ తప్పు చేసిన ఆయన సస్పెండ్ చేయమంటే సస్పెండ్ చేస్తలేరు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? అసలు ఎవరిని కలిసిండ్రు సార్ ఈ కేసులా? స్వప్న గారి ఇష్యూలా ఎవరిని కలిసిండ్రు మరి? మేడం, స్వప్నకి ఎప్పుడైతే లైఫ్ థ్రెట్ ఉన్నదో ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆమె మీద కారుతో గుద్దనికి పోయారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టుకోలే. బుల్డోజర్తో వాళ్ళన్నా చంపించే ప్రయత్నం చేసిండు. అప్పుడు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా నమోదు చేయాలి. ఆ రోజే కనుక ఆయనను రక్షించి ఆమెకు కనుక వాడిని అరెస్ట్ చేసేసి జైలుకి పంపించుండి ఆమె ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే ఒక ప్రాణం మిగిలేదు కదా. ఎవిడెన్స్ మీరే అడుగుతారు కదా, మరి ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. మరి వాళ్ళన్ననే ప్రయత్నం చేస్తుందని ఆమె దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవిడెన్స్ గ్యాదర్ చేసి సెగ్రిగేట్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద, పోలీసుల మీద ఉంటుంది. ఇది చట్టం చెప్తా ఉన్నది. ఎప్పుడైతే నేను ఒక బుల్డోజర్ వచ్చి గుద్దనికి ప్రయత్నం చేసిందంటే ఆ బుల్డోజర్ ఎవరిదన్న తీసి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పోలీసుల మీద ఉంటుంది. నేను ఒక కారు గుద్దిపోయిందంటే ఆ కారు ఎవరిదన్నది ఆరాధించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పోలీసుల మీద ఉంటుంది. పోలీసు నిర్లక్ష్యం వహించినప్పుడు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహిస్తే ఈరోజు ఒక ప్రాణం పోయింది కదా. పోయిన ప్రాణం తీసుకురాగలుగుతామా? న్యాయవాదుల పరిస్థితి ఇదా? ఇంత దయనీయంగా ఉండాలనా? ఇవాళ రోడ్డు మీద ప్రాణం పోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చేసి దేహి అని చెప్పేసి ఏడుస్తే ప్రాణం వస్తుందా? ధర్నాలు చేస్తే, రాస్తా రోకోలు చేస్తే ప్రాణం వస్తుందా? నువ్వు అమర్ రహే అని చెప్పి స్లోగన్ ఇస్తే ప్రాణం వస్తుందా? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పి రోడ్డు మీద అరిచి గీబెడితే ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుందా? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇది ఇప్పటిది కాదు, పోయిన ప్రభుత్వంలో కూడా వామన్ రావు అండ్ వాళ్ళ భార్యని ఇద్దరిని రోడ్డు మీద నరికి చంపారు. ఇంతవరకు రక్షణ చట్టం రాలేదు. అరే మేము అడుగుతున్నది ఏంది? న్యాయవాదులుగా మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. రేపు మా మీద ఎటువంటి అరాచకాలు జరిగినా లేకపోతే మా లైఫ్కి ఏమైనా థ్రెట్ ఉన్నా మేము ఇచ్చిన కేసెస్ ప్రామినెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒకవేళ నేరం జరిగిందంటే దోషులను ప్రత్యేకమైన చట్టంలో అనుసారంగా శిక్షించాలి. ఎందుకు తెస్తలేరు సార్ మరి ఈ ప్రొటెక్షన్ యాక్ట్? నిర్లక్ష్య వైఖరి అంటే ఎందుకు అంటే మీరు ఉల్టా బెదిరిస్తారని భయపడుతున్నారా? ఎందుకు? దానికి దీనికి సంబంధం ఏంది? మిగతా రాష్ట్రంలో రాజస్థాన్లో వచ్చింది, పక్క రాష్ట్రం కర్ణాటక దీంట్లో వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి రానికి ఏంది ప్రాబ్లం? ఒకటండి, ఇప్పుడు అడిగేదాకా అమ్మాయిని అన్నం పెట్టదన్నారు. నువ్వు అడుక్కునేదాకా కూడా చట్టాలు వచ్చే పరిస్థితి లేవు. అడుక్కునేది ఏ విధంగా అడుక్కోవాలి, ఏ స్థాయిలో అడుక్కోవాలి, ఎంత ప్రభుత్వాన్ని నిలదీయాలి? ఇవాళ వచ్చినామా, రోడ్డు మీద బైఠాయించినామా, స్లోగన్లు కొట్టినామా, చనిపోయిన స్వప్న అమర్ రహే అన్నమా, లేదంటే కనుక న్యాయవాదుల రక్షణ చట్టం రావాలని ఒర్రినామా అనేది కాదు. ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వం తరఫున ఈరోజు ప్రభుత్వ జీపీలు కానీ ఏజీపీలు కానీ నియమింపబడిన వాళ్ళందరూ కూడా కనుక ముందుకు వచ్చేసి ముక్తకంఠంతో ఖండించేసి కోర్టు బైకాట్ చేసేసి రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసేసి, లేకపోతే సీఎం తలుపు తట్టితే ఖచ్చితంగా ఎందుకు ఈ చట్టం రాదు అంటే మన ఇంట్లో చచ్చిపోతేనేమో తప్పు, అది నేరం. పక్కోడి ఇంట్లో చచ్చిపోతే నేరం కాదా? అంటే పక్కోడు ప్రాణం కదా. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 50,000 పైచులకు న్యాయవాదులు ఉన్నారు. కనీసం 100 మంది కూడా బయటకు వచ్చి కొట్లాడిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? న్యాయవాదులలో చెల్లడం లేదా? న్యాయవాదులు చీములెత్తి లేవని చెప్పేసి ఈరోజు మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు మాట్లాడుకొస్తా ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తాము? ప్రభుత్వ జీపీలు ఏజీపీలు అయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు ఇంపార్టెంట్.
రేపు వాళ్ళలో ఒకరు చచ్చిపోతే నువ్వు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నావు అని చెప్పి ఎవరో అపోనెంట్ వచ్చేసి వీళ్ళని చంపేస్తే మీకు రక్షణ ఉందా? ఓ, ఈ దాడులు ప్రభుత్వం- చాలాసార్లు ఈ జరిగినాయి రెండు- కదా. ఎన్నుండే? ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కొనసాగుతాయి వీళ్ళకి. పీపీలు, ఏజీపీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పీపీలు అంతా కూడా వాళ్ళు కూడా బయటికి రావాలి. హైకోర్టు అవసరమైతే బైకాట్ చేయాలి, స్తంభించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలి. ఉట్టిగా రాదు కదా, తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలే, ఎంతోమంది చచ్చిపోతే తప్ప రాష్ట్రం ఏర్పడ్డది. అటువంటి పరిస్థితి కూడా లేదు. మనకు కావాలనుకున్నది కావాల్సిన అప్రాప్రియేట్ ఫోరంలో మనం కొట్లాడగలిగితే మనం తీసుకురాగలుగుతాం. అది జరుగుతలేదు. ఏందో మీ ఒక్క వాయిసే మీరు ఇంతగానం మాట్లాడితే ఎవరు వస్తారు నా సార్? ఒక్క వాయిస్ ఎవరు వస్తలేరు కదా. ఒక్కొక్క చుక్క నీరుతోనే ఒక సముద్రం అవుతుంది అంటారు. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మేక్ ఎన్ ఓషన్. ఒక్కటి నుంచి మొదలైతే 1000 దాకా కౌంటింగ్ మొదలవుతుంది, 1,00,000 దాకా 1000 కోటి దాకా కౌంటింగ్ మొదలవుతుంది. నేను ఒక్కరిని మాట్లాడుతున్నా కదా, నాలాంటి వాళ్ళు అడ్వకేట్లు చేవెళ్ళ బార్ నుంచి ఎంతోమంది మాట్లాడుతున్నారు, ఎంతోమంది ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ అది అక్కడ మట్టుకే పరిమితం అవుతుంది. ఇంకా కూడా అడ్వకేట్స్ ఇంకా ఉద్రిక్తంగా బయటికి రావాలి, కొట్లాడాలి. మొన్న మా బార్ కౌన్సిల్ ఎలక్షన్లు అయినాయి, 203 మంది పోటీ చేసినారు. ఆ తల్లి నిజంగా చనిపోయి ఒక 10 రోజుల ముందు చనిపోయి ఉంటే 203 మంది వచ్చేసేసి రాజకీయం చేయడానికి, ఓట్లాడుకోవడానికి వాళ్ళు బయటకు వచ్చేటోళ్ళు కావచ్చు. కానీ అందులో కనీసం నాట్ ఈవెన్ 5% ఆర్ 10% అడ్వకేట్స్ పోటీ చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఓట్ల గురించి ఏమో మనమేమో ప్రతి బార్కు తిరుగుతాము, ప్రతి ఒక్కరిని మనం అడుక్కుంటాము. ఎప్పుడైతే అడ్వకేట్ చనిపోయింది ఆమెకు సంఘీభావం తెలియజేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదంటే అడ్వకేట్ మెంటాలిటీని ఏమనాలి? నా తోటి న్యాయవాదుల గురించి మాట్లాడడానికి మనకు బాధ అనిపిస్తూ ఉన్నది. కానీ ఎవరో ఒకరు మాట్లాడితే తప్ప వాళ్ళకి చలనం రాదు కావచ్చు అని నేను నా వాయిస్ బయటికి తీసుకురావాల్సి వస్తూ ఉన్నది. మీలాంటి ఛానల్స్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తూ ఉన్నది. ఇది ఇంతటితో ఆగద్దు కదా. రేపటి రోజు మరొకరిని చంపేస్తారు, ఆ తర్వాత ఇంకోటి చంపేస్తారు. ఈరోజు ఆమె కావచ్చు, రేపు నేను కావచ్చు, తర్వాత నువ్వు కావచ్చు. ఎవరు మాట్లాడాలమ్మా? సార్ మాట్లాడినప్పుడే 50,000 మంది ఉంటే 50 మంది వచ్చి రోడ్డు మీద కొట్లాడితే ఏం న్యాయం జరుగుతుంది సార్? ఏదో ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని మీరు ఒక 5-10 మంది మాట్లాడితే ఎందుకు ఇస్తారు సార్? అంటే వేరే వాళ్ళకి అవసరం లేదేమో మరి. వేరే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు అవసరం ఉంటుంది? వీళ్ళకి అవసరం ఉండేది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాడు పోతే తప్ప కదా అవసరం ఉండేది. అంతే కదా. ఇప్పుడు రేపు మనల్ని ఎవడని వచ్చి బెదిరించినాడు, సంస్థని భయపెట్టించినాడు, లేదంటే మన ఇంట్లో లేకపోతే మనల్ని చంపేసినప్పుడు అప్పుడు చెల్లం వస్తుంది. అంతవరకు రాదు కదా. నేనేమంటున్నాను, ఈ ఫోరం నుంచి ఇది చూస్తున్న ప్రతి ఒక్క న్యాయవాది ముందుకు రావాలి. ఒక్క వ్యక్తి చనిపోయింది, రేపటి రోజు మనం కావచ్చు, మనం న్యాయం కోసం కొట్లాడేటోళ్ళమే కదా. రేపు మనం ఏం భరోసా ఇస్తాము? లాయర్లకు మన క్లయింట్లకి ఏం భరోసా ఇస్తాము? మిమ్మల్ని మీరు రక్షించుకోలేని వాళ్ళు, మీరు 10 మంది మీరు లేకపోతే మా ప్రాణాలు ఏం కాపాడతారు, మా కేసులు ఏం కొట్లాడతారని చెప్పి అడగరా? అటువంటి వాళ్ళకి మనకి ఏం సమాధానం చెప్తాం? అటువంటి వాళ్ళందరికీ కూడా, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా బయటికి రండి, ముక్త ఖండించండి. ఈ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే స్వప్న చనిపోయిందో ఆమెకు ప్రభుత్వం నుంచి బలమైన కాంపెన్సేషన్ రావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక నెగ్లిజెన్స్ కూడా ఉంది, పోలీస్ నెగ్లిజెన్స్ ఉంది. పోలీసు ఎప్పుడైతే పని చేయనప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పనిష్ చేసే బాధ్యత, అండ్ ఎవరైతే విక్టిమ్ అవుతారో వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తున్నారు మా సీనియర్ అడ్వకేట్స్, నా కొలీగ్ అడ్వకేట్స్ అందరూ కూడా రిట్ ఫైల్ చేస్తూ ఉన్నారు. ఫైల్ చేసేసి దాని మీద ఎవరైతే పోలీసులు పని చేయలేదో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అండ్ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉన్నది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఆ వ్యక్తి కాంపెన్సేషన్ కావాలని చెప్పి కొట్టడానికి కూడా సిద్ధపడతా ఉన్నాం. ఏమైతే సార్ ఒక వారం రోజులు మొత్తం అసలు ఏ కేసు టేకప్ చేయము అని కూర్చుంటే ఏమవుతుంది? మీరు చర్చలకు విలువదా ప్రభుత్వము? ఒక్కటమ్మా, కేసులు టేకప్ చేయకపోతే నష్టపోయేది ఎవరు? ప్రజలే నష్టపోతారు. మేమే కదా నష్టపోతారు. కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేది మేమే కదా. ప్రభుత్వానికి ఏం నష్టం జరుగుతుంది? అవును, కొంచెం కదలికన్నా వస్తుంది కదా సార్. మరి ఏమీ చేయకుండా ఎట్లా? అది చేయాల్సిన బాధ్యత అందరి అడ్వకేట్స్ మీద ఉంటుంది. నేనదా అంటున్నా. మరి ఆ అందరి అడ్వకేట్స్ రావాలి, బయటికి రావాలని చెప్పి నేను కూడా అదే మాట్లాడుతూ ఉన్నాను. నా ఉద్దేశము కూడా ఈరోజు ఒక కామన్ సివిల్ అడ్వకేట్సే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న గవర్నమెంట్ ప్లీడర్స్ కూడా, అసిస్టెంట్ ప్లీడర్సు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా బయటకు రావాలి. ఎందుకంటే మన న్యాయవాద వృత్తి తీసుకున్న తర్వాతనే కదా ఈరోజు గవర్నమెంట్ ప్లీడర్లమైనా లేకపోతే ప్రభుత్వం నుంచి నియమింపబడినాం. రేపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీ పోస్టులు పోయిన తర్వాత మళ్ళీ కూడా మీరు కామన్ పీపులే, కామన్ అడ్వకేట్సే. సార్ కొన్ని సుమోటోగా కేసులు తీసుకుంటుంది కదా, ఇది ఎందుకు తీసుకుంటలేరు మరి? సుమోటోగా తీసుకోవాల్సిన నెసెసిటీ ఇక్కడ లేదమ్మా. పోలీస్కు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
పోలీసు వాళ్ళ డ్యూటీ ప్రాపర్ ఫంక్షన్ చేయనప్పుడు మనం ఇచ్చిన కంప్లైంట్ను వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన ఆధారాలు మనకుంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు నుంచి రిట్ ఫైల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయనప్పుడు వాటి మీద చర్య తీసుకోమని చెప్పొచ్చు. ఆ ప్రాసెస్ మేము ఉన్నాము. ఖచ్చితంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సింది. దాని మీద కొట్టడానికి పిలిచేయడానికి కూడా ఈరోజు నేను నా ఫ్రెండ్స్ ఇంకా కూడా సిద్ధపడతా ఉన్నాము. ఖచ్చితంగా అది వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అండ్ కొందరు అడ్వకేట్స్ ఎవరైతే ఈరోజు డిప్రై అయినారో, మాకు సపోర్ట్ లేదు అనుకునే వాళ్ళకి ఒక మెసేజ్ నా నుంచి అయితే ఇస్తున్నాము. సో ఖచ్చితంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చే ప్రాసెస్ నా ఫ్రెండ్ అనిల్ గారు కూడా ఉన్నారు. తను కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసినారు. దాని మీద కూడా పిల్స్ చేయడానికి కానీ రిట్ పిటిషన్ ఫైల్ చేయడానికి కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ డెఫినెట్లీ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. సార్, ప్రొటెక్షన్ యాక్ట్ మీరు బాగా అంటే స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారు. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి సార్, ఎట్లుంటుంది? అంటే ఒకవేళ మీ మీద చెయ్యేసినా అంతేనా కథయిగా? ఆ పరిస్థితి రావాలే. అడ్వకేట్లను టచ్ చేస్తే మన పునాదులు కదులుతాయి, మనం బయటికి రాము, బెయిల్ కూడా వేయద్దు ఎవరు కూడా. అటువంటి పరిస్థితి ఒకవేళ తీసుకురాగలిగితే ఆ యాక్ట్ ఒక ప్రామినెన్స్ ఉంటుంది. అండ్ ఆ కొట్లాట కూడా దాని గురించే. రేపటి రోజు అడ్వకేట్స్ ఏది జరిగినా కూడా పోలీస్ క్విక్గా రియాక్ట్ కావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, అండ్ వన్ పనిష్మెంట్ స్ట్రింజెంట్గా ఉండాలి. కామన్ మ్యాన్ కంటే కూడా అడ్వకేట్స్ టచ్ చేస్తే ఇంకా కూడా తీవ్రంగా పరిగణలు ఇస్తారు చట్టాలు, న్యాయ వ్యవస్థ, న్యాయశాఖ అన్నది ఒక మెసేజ్ కనుక కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్తే ఎవరన్నా రేపు మనల్ని ముట్టుకోవాలన్నా కూడా భయపడాలి. వాళ్ళకి రక్షణ కల్పించినప్పుడు మమ్మల్ని మేమేం రక్షించుకుంటాం, లేకపోతే మా క్లయింట్ని ఏం రక్షిస్తాం, న్యాయ వ్యవస్థను ఏం కాపాడగలుగుతాం అన్న మెసేజ్ ఈరోజు పబ్లిక్లో ఉంది కదా. అటువంటిప్పుడు వాళ్ళకి ఏదన్నా జరిగితే, అడ్వకేట్స్ ఏదైనా జరిగితే కనుక ఒక స్పెషల్ అటెన్షన్ ఉండాలి. స్పెషల్ ప్రొవిజన్ ఆఫ్ లా కింద కేసెస్ ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందమ్మా ఈరోజు. ఎస్ సార్. ఎక్కడ మన స్టేట్లానా జరగాల్సింది? అవి ఎక్కడ జరగాలి? అంటే పార్లమెంట్లో జరగాలా లేకపోతే ఇక్కడ జరగాలా? స్టేట్ కెన్ టేక్ ఎ డెసిషన్. మన స్టేట్ మనం ఆ లా తీసుకురాగలుగుతాం. మన ముఖ్యమంత్రి గారు కావాలంటే తీసుకురాగలుగుతారు. అదొకటి. రాష్ట్రంలో రాష్ట్రకి రాజస్థాన్లో వచ్చింది, కర్ణాటకలో ఉంది. సో నెక్స్ట్ మన రాష్ట్రానికి కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి న్యాయవాదికి ఏమి జరిగినా కూడా ఒక సెపరేట్ లా ఉండాలి, సెపరేట్ ప్రొవిజన్ ఉండాలి. ఆ చట్ట ప్రకారంగానే ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని శిక్షించాలి. ఎస్ సార్. లాస్ట్లీ మీరు కోరుతుంది ఏంటి సార్? ఇప్పుడు స్వప్న ఫ్యామిలీకి కంపన్సేషన్ ఏదో అని ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా కలిసిర్రా ఈ ఇష్యూలో? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కలవాలంటే ఆమె చనిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అమ్మా సుమారుగా ఫిబ్రవరి 4, ఈరోజు ఫిబ్రవరి 11, ఏ ప్రభుత్వ అధికారులు ఈరోజు యాక్సెస్లో లేరు డ్యూ టు ఎలక్షన్స్. ఒకటి. రెండోది, ఇమీడియట్గా ఎప్పుడైతే జరిగిందో చేవెళ్ళ బార్ అసోసియేషన్ అందరూ కూడా కలిసి ఆ కమిషనరేట్ని కలిసి కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయనకు ఏం జరిగిన ఫ్యాక్ట్స్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఒకవేళ ఆయనకి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకున్న ఆ ఎస్ఏ సిఏ కన్సర్న్ పోలీస్ అథారిటీ మీద చర్య తీసుకుంటాడా సరే, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించుతాము, కోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకుంటాము. ఖచ్చితంగా ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ ప్రాణం పోవడానికి కారణమైనారో, లేదంటే చంపినారో, అండ్ దాని తర్వాత ఆ ప్రాణాన్ని కాపాడకుండా నెగ్లిజెన్స్ చూపించినారో వారందరి మీద కూడా చర్య తీసుకోకపోతే న్యాయస్థానం నుంచి ఖచ్చితంగా డైరెక్షన్స్ తీసుకునే పరిస్థితి ఎంత దూరం లేదని మాత్రం తెలియజేయగలుగుతాం. ఎస్ సార్. ఇప్పుడు స్వప్న వాళ్ళ అన్న ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఓకే. ఇప్పుడు నిరూపించడానికి ఏంది మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఏవైతే ఇదివరకు ఆమె మీద జరిగిన దాడులు ఏవైతున్నాయో ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు. కాబట్టి ఆ పోలీసు మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఒకటి. రెండోది, ఎవరైతే చనిపోయినారో, చంపబడ్డారో, ఎవరైతే చంపేసినారో వారి మీద ఎవిడెన్స్ ప్రాపర్గా లీడ్ చేయాలి. వాడి ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ గురించి అయితే వాడు కొట్లాడేసి ఆ అమ్మాయిని చంపేసినాడో ఆ ప్రాపర్టీ రాకుండా చేయాలి. అది చట్టంలో చెప్తాను, నేను చెప్పడం కాదు. ఎవరైతే ఒక ప్రాపర్టీ గురించి మర్డర్ చేసినారో, మర్డర్ చేసిన వారికి ప్రాపర్టీ చెందకుండా ఉండాలి. చెందొద్దు అని చెప్పి న్యాయం చట్టం చెప్తోంది. కాబట్టి ఖచ్చితంగా వాడికి పైస పోకుండా ఆ ప్రాపర్టీని వాళ్ళకి ఎవరైతే ప్రాపర్ లీగల్ హెయిర్స్ ఉన్నారో వాళ్ళ మదర్, స్వప్న వాళ్ళ మదర్ ఉన్నదో పూర్తి ప్రాపర్టీ ఆమెకి చెందాలి. లేదంటే ప్రభుత్వం ఆ ప్రాపర్టీ టేక్ ఓవర్ చేసుకోవాలమ్మా. ఇదే నేను చెప్పి తెలుసుకుంది. ఓకే. అది జరుగుతుందా సార్? జరగాలి, 100% జరగాలి. అది జరిగేంత వరకు నిరంతరంగా కొట్లాడుతాం. అది మాత్రం గ్యారంటీ జరుగుతుందని చెప్పి నాకు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తామండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.